అక్రమ విధానాల్లో తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనవి చేస్తూ ఉన్నాం. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాల్లో తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనవి చేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దారుణ వ్యాఖ్యలు చేశారు. నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ రెచ్చిపోయాడు బుచ్చయ్య చౌదరి. నీకు జీవించే హక్కు ఉందా అంటూ రెచ్చిపోయాడు బుచ్చయ్య చౌదరి. ఇటీవలే జగన్ను భూస్థాపితం చేస్తారంటూ చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. చంద్రబాబు మాటలు కొనసాగింపుగా బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు. బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు. విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు, డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు. రోజుకొని జైలు పంపిస్తాండవు. నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవడైనా ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను. ఇక్కడేటువంటి కడపలో ఇక్కడేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ? ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాండా. దాని గురించి ఆలోచన చేయండి. మీరు మంచి పనులు చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. కక్ష సాధింపు చర్యలు మానుకోండి. వీలైతే మంచి చేయండి. మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతామని చెప్పు? మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో. బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు. నేను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా. ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు నిజంగా అంతో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? 2024 నుంచి ఈ 1 సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు 1000 రూపాయలు పెంచినావు. 1000 రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక 60 లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు. కానీ ఈ రోజు వరకు 2024లో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా? దాదాపు 4-5 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉండే. ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా? ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు పెన్షన్ పెంచినా అంటున్నావు. అది ఉపయోగం లేదు. ఇంకొకటి రెండవది గ్యాస్ ఇచ్చినామంటాడు. నీకు సవాల్, బస్తీ మే సవాల్. ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పోదాం రా. 100% వచ్చిందా? సగం మందికి ఈ యొక్క గ్యాస్ వచ్చేటువంటి సబ్సిడీ రాలా. వాళ్ళు ఎవరికి చెప్పాలో చెప్పాలా. ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే. ఇంకా నీ సూపర్ 6 గురించి ఎవరిని అడగాలనో అర్థం కావడంలే. మరి ఇంత ఫెయిల్యూర్ నువ్వు అయిపోయి 24 గంటల అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంత భ్రమలో పెట్టి ఏంటియో చేస్తాం చల్లగా బతికే వాళ్ళకందరికీ కూర్చొని
ఒక రూపాయి వచ్చాను నేను 2 రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయి లేదు 2 రూపాయలు లేదు, ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకుంటాడవే, ఎట్టొస్తావు నువ్వు అధికారంలోకి? నువ్వు చెప్పు, ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? నువ్వు అంతో ఇంతో పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుంటాయి, ఇన్ని అక్రమాలు జరుగుతుంటాయి, ఎక్కడ జరిగినా దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటున్నారు. ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు, ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలే. వెంచర్ వేయాలంటే డబ్బులి, ఒకటి హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులి, లేకుండా అంటే నువ్వు మూసుకో. విద్యాసంస్థలు నడుపుకోవాలి, బాడీలు ఇవ్వాలంటే నాకు డబ్బులి. ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి? ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉంటాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుని పేరు చూపించిదో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినావు. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్, 20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం. అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా, నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్, నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నావు మంగవాదులకు. కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 1,00,000 కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా? ఏమి నీకు రాజధాని ఒకటే మక్కువ, రాజధాని ఒక్కదాని మీదనే మక్కువ ఎందుకు నేను అడుగుతున్నాను. నాకు అర్థం కావడంలో ప్రజలకు అందరికీ రకరకాలు కూర్చొని రాజధాని ఏముంది రాజధానిలో? ఏముంటుంది రాజధానిలో? ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి, అంతేనా? ఇంకేమైనా ఉంటుంది రాజధానిలో? మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల. అక్కడటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్. నువ్వే డెవలప్ చేసేదానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినవి 4 బిల్డింగ్లు కట్టించాలా. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని, నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కడే కడతారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ అడిగిపోతాయి. ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు, శ్రీకాకుళంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను? 1,00,000 కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరూనా? అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి అర్థం ఉందా? రోజుకొకటి చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది. ఎన్ని రోజులు చేస్తావే నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము? ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనం ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని 100 సార్లు చెప్పింటారు ఆయన తిట్టేదానికి. నువ్వు ఎంత తిడితే అంతకు 10 అంతలు గ్లామర్ పెరుగుతుంది ఆయనకు. నువ్వు వస్తే ఒకడు రాడు, నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక 1000 మంది రాలే. ఈరోజు అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ కాలు మోపినా వేలకు లక్షలకు మంది ప్రపంచం మాదిరి వస్తాను. అసలు మీరు చూసారు అవన్నీ. ఏ ప్రాంతంలోకి పోయినా ఒకరిని పరామర్శించాలని జైలుకు పోయినా అదే పరిస్థితి, ఒక పెళ్లికి పోయి ఎవరన్నా దీవించాలన్నా అదే పరిస్థితి, ఎవరన్నా ఒక రైతు ఎక్కడన్నా ఇబ్బంది పడుతూ ఉండి ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి వాళ్ళని కనుక్కుందామని చెప్పి పోయినా ఇదే పరిస్థితి. మొన్న ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం జిల్లా పోతే వేల మంది రోడ్లు పట్టడంలా, మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడ రోడ్లు పట్టలేదు. మీరు చూశారంతా. వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైల్లో ఆయన పరామర్శించిపోతే రోడ్లు పట్టడంలా. అది జగన్మోహన్ రెడ్డి. అదే నువ్వు అపోజిషన్లో ఉంటే నీ పరిస్థితి ఒక క్లిప్పింగ్ది తెలుస్తుంది. నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో. నువ్వేమైనా అనుకుంటాడేమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి. కళ్ళలో కూడా నీకు కాదు. నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాండ, వీళ్ళు పెట్టేటువంటి కేసులన్నీ మోసుకుందాం. దయచేసి ఎవడు భయపడద్దండి. ఏం చేస్తాడు? ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైల్ బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎంతమంది పెడతారు? పెట్టుకో నీ జైళ్ళల్లో. ఏం చేస్తారో చూసుకుందాం. ఎక్కడికి పోతున్నాం? ఏమి కథ? అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు.
దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు. మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు ఏం నీ కొడుకు ఏమైనా నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకుని దండించాల్సింది పోయి నువ్వు ఆయనకు వంతపడతావా? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎవడయ్యా నీకు చెప్పింది? దేర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓన్లీ దట్ విల్ ప్రివేల్. నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ ధైర్యం బహుశా ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు చాలా ఎక్కువ ఉంది, వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే ఫలాన్ని భరిస్తాం, ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాం మీకు. నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా, లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే